నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. 2024 మే 5వ తేదీ నుండి 2024 మే 11వ తేదీ వరకు వార ఫలితాలలో వృశ్చిక రాశి వారికి ఈ ఆడియోలో అయితే చంద్రుడు ఏ ఏ రాశుల్లో ఏ ఏ నక్షత్రాలపై సంచారం చేస్తున్నాడో ఈ వారం రోజుల్లోనూ తెలుసుకుందాం. 5వ తేదీ నాడు చంద్రుడు ఉత్తర భాద్రపద నక్షత్రం మీద, శని అధిపతి. 6వ తేదీన రేవతి నక్షత్రం మీద సంచారం, బుధుడు అధిపతి. 7వ తేదీ చంద్ర సంచారం అశ్విని మేషరాశిలో, కేతువు అధిపతి. 8వ తేదీన భరణి కృతిక 2 నక్షత్రాల మీద మేషరాశిలో, భరణి అధిపతికి శుక్రుడు, కృతిక సూర్యుడు. 9వ తేదీన కృతిక రోహిణి మీద సంచారం, కృతిక సూర్యుడు, రోహిణి చంద్రుడు సొంత నక్షత్రం మీద చంద్రుడే అధిపతి. 10వ తేదీన రోహిణి మృగశిర నక్షత్రాల మీద రోహిణి చంద్రుడే అధిపతి, మృగశిర కుజుడు అధిపతి. 11వ తేదీన మృగశిర ఆరుద్ర నక్షత్రం మీద మిథున రాశిలో సంచారం చేస్తాడు చంద్రుడు. అయితే మృగశిర అధిపతి కుజుడు, ఆరుద్ర అధిపతి రాహువు. వీరు ఏ ఏ ఫలితాలను వృశ్చిక రాశి వారికి ఇస్తారు. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఈ వారం ప్రారంభం కొంచెం పరిస్థితులు 5-6 తేదీల్లో మధ్యస్థంగా ఉంటాయి. పిల్లల విషయాలకి, ప్రేమ విషయాలకి మంచిది కాదు. అదే కాదు, ఊహాగానాలకి కూడా మంచిది కాదు. ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కడుపు సంబంధించిన సమస్యలు కూడా కలిగేది కనపడుతుంది. జీవిత భాగస్వామితో మానసిక ఉద్రేకాలు, భావోద్వేగాలు, వంగని తత్వం, అధిక వ్యయాన్ని నివారించాలి. అనవసర పనుల కోసం సమయాన్ని వృధా చేస్తారని ఉంది. వ్యాపార విషయంలో విజయాలకు చుక్కెదురుగా ఉంటుంది. ఆరోగ్యం దెబ్బతినను, సంపద నష్టం ఉండొచ్చు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు, అడ్డంకులు, బదిలీలు ఉంటాయి. స్నేహితులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ కూడా సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా వివాదాలకి దూరంగా ఉండేది కనపడుతోంది. అయితే 7, 8, 9, 10 తేదీలు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు శ్రద్ధతో పూర్తి చేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. శక్తికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధువులతో కార్య సాఫల్యం ఉంటుంది. ఉద్యోగులకు అనుకూల సమయం. పై అధికారుల మన్ననలు, అండదండలు ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. అయితే విద్యార్థులు మాత్రం కష్టపడవలసిన సమయంగా గోచరిస్తోంది. ఆరోగ్యం మాత్రం అనుకూలం. ఇక వారాంతపు రోజు 11వ తేదీన ఆకస్మిక ధన నష్టం, మానసిక ఆందోళనలు, ఆరోగ్య సమస్యలు, పరిస్థితులలో మార్పులు ఈ విధంగా రావటం జరిగింది. ఆకస్మికంగా కొంత మానసిక ఒత్తిడి, డిప్రెషన్కి లోనయ్యేది కనిపిస్తోంది. వాహన ప్రమాదాలు, కెరీర్లో ఆటంకాలు తెచ్చిపెడుతుంది ఈ వారాంతం 11వ తేదీన. అయితే కలహాలకి, గొడవలకి, వాదనలకి కూడా దూరంగా ఉండాలి అనేది కనిపిస్తుంది వృశ్చిక రాశి. ఇక సహోద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. విశాఖ నక్షత్ర జాతకులకైతే ధన లాభాలు, వ్యాపార లాభాలు ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. అవివాహితులకు వివాహ యోగాలు కలగవచ్చు. స్నేహితులు, బంధువులు కలిసి ఆనందిస్తారు అనేది ఈ వృశ్చిక రాశి వారికి కనపడుతుంది. సహోద్యోగులతో మంచి సంబంధాలు కూడా కలిగి ఉంటారు. సామాజికంగా ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అనురాధ నక్షత్ర జాతకులకైతే కోల్పోయిన విశ్వాసం మళ్ళీ పొందుతారు. మంచి ఆదాయంతో కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చు. కుటుంబం సంతోషంతో ఉంటారు. లాభాలను పొందడంలో జాప్యం ఉంటుంది. కష్టపడి పనిచేసినప్పటికీ విజయాలలో కొన్ని హద్దులు ఉంటాయి. క్రమశిక్షణతో ఉండటం అవసరం. అంతర్గతంగా ఉన్న ప్రేమ ఆప్యాయతలను వ్యక్తపరచడంలో వ్యక్తిని కఠినంగా చూపించును. కుటుంబంలో సమస్యలు, ప్రమాదాలు, ఆర్థిక అస్థిరత, భూ స్థిరాస్తి నష్టాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇక జ్యేష్ఠ నక్షత్ర జాతకులకైతే వ్యాపార నష్టాలు, లాభాలు కూడా సమపాళ్లలో ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉంటాయి. ఖర్చులు ఎక్కువ అవ్వచ్చు. స్టాక్స్ కోసం అనుకూలం లేదు. ప్రేమ విషయాలకి, పిల్లల విషయాలకి శ్రేయస్కరం కాదు. మొత్తానికి వారం ప్రారంభం రోజుల్లోనూ చివరి రోజులో కూడా అంత అనుకూల ఫలితాలు లేకుండా ఉన్నాయి. ఇది ఈ వారం వృశ్చిక రాశి వారి పరిస్థితులు. 7, 8, 9, 10 తేదీలు మంచి అనుకూల పరిస్థితులు. అయితే పరిహారాల విషయాలకి వస్తే శివారాధన, శని స్తోత్రాలు, గురు చరిత్ర, బుధునికి మంత్రాలు, జపాలు ముఖ్యంగా సూచించబడుతుంది. గణపతి ఆరాధన కూడా శుభ ఫలితాలను ఇచ్చును. ఇది వృషభ రాశి వారి గ్రహ
గోచార వార ఫలితం ఇలా ఉంది. వారం ప్రారంభంలో కొంచెం అనుకూలతలు మధ్యమంగా ఉన్న మధ్యలో 7, 8, 9, 10 తేదీల్లో అనుకూలంగా చాలా ఉండి మళ్ళీ 11వ తేదీన వారం లాస్ట్ రోజున కూడా ప్రతికూలంగా ఉండటం జరిగింది. సో సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.